వంకాయ కోసం కొట్టిన ముక్కల్లో కొన్ని చిన్నగా చితికిపోయి అలా ఉంటాయి కదా, అలాంటి ముక్కలకి చెక్కులు తొక్కులు తీసేసి వాటిని మెత్తగా గ్రైండ్ చేసేసి మనం ఇప్పుడు మురబ్బా చేసుకుందాం. మామూలుగా అయితే పచ్చి కొబ్బరికాయ అయినా కొంచెం ఎల్లో కలర్ వచ్చిన మామిడికాయ అయినా చేసుకోవచ్చు చెక్కు తీసేసి, అప్పుడు తురుము బట్టి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి ఇవి వేస్ట్ చేయకుండా వీటిని గ్రైండ్ చేసి తర్వాత ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద బాణలు పెట్టి బాణల్లో ఈ గుజ్జు మొత్తం వేసేయాలి. తగినంత మామిడికాయ పులుపుని బట్టి మనం తినే తీపిని బట్టి నౌబత్ పొడిని కానీ బెల్లం పొడిని కానీ వేసి కలుపుతూ ఉండాలి. తీపి కోసం వేసిన బెల్లం పొడైనా నౌబత్ పొడైనా కరిగి ఇలాగ కొంచెం పలచగా అవుతుంది. ఇది దగ్గర పడేదాకా కలుపుకోవాలి. సమయంలో ఆపేయాలి, లేకపోతే అది ఇంకా మరీ నీళ్ళుక్కుపోతుంది. ఇలా ఉంటే స్పూన్తో తినడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఎలాచి పౌడర్ వేద్దాం. ఎలాచి పొడిగా కాకుండా ఇలా గింజలుగా వేసాను, పంట కింద పడ్డప్పుడు బాగుంటుందని. ఇది చపాతీల్లోకి తినొచ్చు, అలాగే రొట్టెల్లోకి అన్నిటికి కూడా బాగుంటుంది. బ్రెడ్ మీద పూసుకుని జామ్లాగా కూడా తినొచ్చు. అయిపోయింది మామిడికాయ మురబ్బా. చూసారా, చల్లారిన తర్వాత కూడా ఇలా స్పూన్తో తీసుకొని తినేలాగా. దీన్ని మామిడికాయ హల్వా అనుకోండి, మామిడికాయ మురబ్బా అనుకోండి. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, బ్రెడ్ మీద జామ్ లాగా కూడా బాగుంటుంది.